కోట్లు కాజేశాడు, బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడు, వెళ్లి విదేశాల్లో కూర్చున్నాడు. అక్కడ మాల్యా బాగానే ఉన్నాడు. ఇక్కడ ఇటు బ్యాంకులు అటు ఈడీ జుట్టు పీక్కుంటున్నాయి. ఎలాగైనా ఈ లిక్కర్ కింగ్ ను దేశానికి రప్పించాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే మాల్యాను స్వదేశానికి తిరిగి రప్పిస్తామని ధీమాగా చెప్తోంది విదేశాంగ శాఖ. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. అతని విచారణ కోసం భారత్కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. 9,000 కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసుకు సంబంధించి మాల్యాపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు న్యాయ నిపుణులు సంప్రదిస్తున్నట్లు తెలిపింది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే అధికారం బ్యాంకులకు లేదని, తన భార్య పిల్లలు ఎన్ఆర్ఐలు కావడంతో తన ఆస్తుల వివరాలను వెల్లడించకర్లేదని మాల్యా ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై మాల్యా కేసుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఈడీ సంప్రదించింది. మాల్యా తమ న్యాయవాదులకు అందుబాటులో ఉన్నారని, అతన్ని వెనక్కి తీసుకువచ్చేందుకు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఈడీ గురువారం ఆశ్రయించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినందున ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు వచ్చేలా సీబీఐకి త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కు తీసుకున్న రుణంలో మాల్యా 430 కోట్ల రూపాయల వరకు విదేశాలకు మళ్లించారన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన. ఇదే కేసుపై విచారించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత వారం మాల్యా పాస్పోర్ట్ ను సస్పెండ్ చేసింది. అయితే మాల్యా పాస్పోర్ట్ ను ఏకంగా రద్దు చేయాలని ఈడీ కోరుతోంది.